ప్రపంచంలో మరో యుద్ధం ముంచుకొస్తుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి కరేబియన్ సముద్రం వేదికగా మారనుంది. ప్రపంచంలోనే భారీ చమురు నిల్వలున్న దేశంగా ప్రసిద్ధి చెందిన వెనెజులా ఆక్రమణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఎన్నో ఏండ్లుగా ఆ దేశంపై కన్నేసిన ట్రంప్ డ్రగ్స్ ముఠాల నెపంతో ఆ దేశాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కరేబియన్ సముద్రంలో అగ్రరాజ్యం భారీగా యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, జలంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించింది అమెరికా. ఏ క్షణమైనా వెనెజులా దేశంలోకి చొరబడ్డానికి ఇవి సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు 4500 మంది సైనికులు, 2300 మంది మెరైన్లు కూడా సిద్ధంగా ఉన్నారు. వెనెజులాకు కొద్ది దూరంలోనే ఉన్న ఈ ప్రాంతంలో అమెరికా దళాలు సైనిక విన్యాసాలు చేస్తూ కవ్వింపు చర్యలు ప్రారంభించాయి. లాటిన్ అమెరికాలో మళ్లీ అలజడి రేగుతోంది. డ్రగ్ కార్టెల్స్ పై యుద్ధం పేరుతో వెనెజువేలా సమీపంలోని కరేబియన్ జలాల్లో యుద్ధ నౌకలు, సైనికులను అమెరికా మోహరిస్తుంది. ప్రభుత్వం నుంచి లాటిన్ అమెరికా భూభాగాలపై దాడులకు ఎటువంటి సంకేతాలు లేనప్పటికీ వేల మంది సైన్యాన్ని మోహరించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. వెనెజువేలాపై అమెరికా దాడి చేసే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నా ఈ మధ్యే డ్రగ్ కార్టెల్ నౌకపై అమెరికా దాడి చేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. లాటిన్ అమెరికాలో పంట కింద రాయిలా మారిన వెనెజువేలాను నయానో భయానో లొంగదీసుకొని చమురును గుప్పిట పట్టాలన్నది అమెరికా టార్గెట్. ఇందుకోసం హ్యూగో చావేజ్ వెనెజువేలా అధినేతగా ఉన్నప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక మరోసారి ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత అధినేత మడురోను పదవీచ్యుతుడినో చేసో, అవసరమైతే ఆయనను అడ్డు తొలగించుకునో నమ్మకస్తుడైన నేతను వెనెజువేలా పీఠంపై కూర్చోబెట్టాలని అమెరికా అనేక ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాటిన్ అమెరికాలోని మాదక ద్రవ్యాల ముఠాలు తమ దేశంలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను సరఫరా చేస్తూ అమెరికా యువతను మృత్యు కుర్హంలోకి నెట్టేస్తున్నాయన్నది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదన. ఇదే సమస్య అయితే అలాంటి ముఠాలను తాము నియంత్రిస్తామని, సమస్య పరిష్కారానికి చర్చలకు రావాలని మడురో విజ్ఞప్తి చేశారు. అయితే దానిని అమెరికా పట్టించుకోవడం లేదు. జనవరిలో అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించినప్పటి నుంచి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న లాటిన్ అమెరికా దేశాలపై ట్రంప్ కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. వెనెజువేలా నుంచి వస్తున్న డ్రగ్స్ వెనుక ఆ దేశ అధ్యక్షుడు మడురో ఉన్నాడని ట్రంప్ విమర్శించారు. ఆయన జాడను తెలిపితే ఏకంగా $50 మిలియన్ అంటే 430 కోట్లు ఇస్తామంటూ ఇప్పటికే అమెరికా వైట్ హౌస్ అనౌన్స్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా వెనెజువేలా నుంచి వస్తున్న ఓ నౌకపై కరేబియన్ సముద్రంలో అమెరికా దాడి చేసింది. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. దీనికి బదులుగా అమెరికా యుద్ధ నౌకలకు చాలా దగ్గరగా మడురో తన యుద్ధ విమానాలను ఎగురవేశారు. ఇది ట్రంప్ కు మింగుడు పడలేదు. వెంటనే మొత్తం 8 వార్షిప్లను దక్షిణ కరేబియన్ కు పంపారు. యుఎస్ఎస్ స్టాన్ ఆంటోనియా, యుఎస్ఎస్ ఇవోజిమా, యుఎస్ఎస్ పోర్ట్ లాడర్డెల్ నౌకలు 4500 మంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. 3 రోజుల క్రితం 10 F-35 ఫైటర్ జెట్లను ప్యూర్టోరికోలో అమెరికా మోహరించింది. పెద్ద సంఖ్యలో P-8 నిఘా విమానాలను రంగంలోకి దించింది. అమెరికాతో పోలిస్తే వెనెజువేలా చిన్న దేశం. దాదాపు 3,15,00,000 మంది జనాభా ఉంటారు. 1,23,000 మంది సైన్యం ఉంది. 229 యుద్ధ విమానాలు, 30 ఫైటర్ జెట్లున్నాయి. ప్రపంచంలో అత్యధిక ఆయుధ సంపద కలిగిన అమెరికా వద్ద మొత్తం 13,000 విమానాలున్నాయి. చైనా, రష్యాతో సన్నిహిత సంబంధాలున్న భౌగోళికంగా దూరంగా ఉండడంతో అవి ఎంతవరకు వెనెజువేలాను ఆదుకుంటాయో చెప్పలేని పరిస్థితి. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు కలిగిన దేశం వెనెజువేలా. 2021 నాటికి ఈ దేశంలో 48,000 మిలియన్ టన్నుల చమురును గుర్తించారు. ఇది సౌదీలో నిల్వల కంటే అధికం. ప్రపంచ నిల్వల్లో 17% సమానం. కానీ ప్రపంచ చమురు వ్యాపారంలో ఈ దేశం వాటా కేవలం 0.8%. అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించడంతో దీని ఆదాయం పడిపోయి ఒకానొక సమయంలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వెనెజువేలాలో చమురు రిజర్వులను స్వాధీనం చేసుకోవాలనే కోరికను బయటపెట్టాడు. మడురో సర్కార్ను కూల్చేందుకు ప్రయత్నించారు. The room, you'll see that we just over the last few minutes literally shot out a boat, a drug carrying boat, a lot of drugs in that boat, and you'll be seeing that and you'll be reading about that. It just happened moments ago, and great general, head of the Joint Chiefs of Staff, who's been so incredible, including what took place in Iran, knocking out potential nuclear power for a long time to come. I think within a month they would have had it if we didn't do what we did. But he gave us a little bit of a briefing, and you'll see. And there's more where that came from.
We have a lot of drugs pouring into our country, coming in for a long time. And we just, these came out of Venezuela and coming out very heavily from Venezuela. A lot of things are coming out of Venezuela. So we took it out, and you'll get to see that. రైట్, ఇక వెనిజులాపై అమెరికా దాడిపై మరిన్ని డీటెయిల్స్ మనకి తేజస్వి లైవ్ లో అందిస్తారు. తేజస్వి, డ్రగ్స్ సప్లైని అడ్డుకోవడానికి దాడి చేశామని అమెరికా అంటుంది. అసలు యుఎస్ ప్లాన్ ఏంటి? జ్యోతి, గత వారం నుంచి కరేబియన్ సముద్రంలో యుద్ధ వాతావరణం అనేది నెలకొంది. అండ్ ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్నటువంటి దేశం వెనిజులా. అంటే ఈ దేశం చాలా చిన్న దేశమైనా సరే ప్రపంచం మొత్తానికి కావాల్సినటువంటి చమురు నిల్వలు ఇక్కడ మనకి అతి తక్కువ ధరకు దొరుకుతాయి. అందుకోసం అమెరికా వెనిజులాని టార్గెట్ చేసింది అనేది ఒక వర్షన్ అయితే, మనకు వినిపిస్తున్న వర్షన్ అంటే అందరూ విశ్లేషకులతో సహా అందరూ భావిస్తున్న వర్షన్ ఇది. కానీ అమెరికా దీన్ని అస్సలు ఒప్పుకోవట్లేదు. అమెరికా ఏదైతే యుద్ధ నౌక మీద దాడి చేశారో, 11 మంది చనిపోయారో, వెనిజులాకు సంబంధించిన యుద్ధ నౌక మీద దాడి చేశారో, అది వాళ్ళందరూ డ్రగ్స్ క్యారీ చేస్తున్నారు అందులో అని అయితే గవర్నమెంట్ చెప్పడం జరుగుతోంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఖచ్చితంగా ఇది కేవలం ఈ డ్రగ్స్కి సంబంధించి డ్రగ్ కార్టెల్స్ని క్యారీ చేస్తున్నారు కాబట్టే ఇలాంటివి చేస్తున్నాము. అండ్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా అదే ఒక రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మా దేశానికి సంబంధించిన సిటిజన్స్ ఎవరికైనా సరే పాయిజన్ ఇస్తే తిరిగి మేము చంపడమే దానికి సరైన సొల్యూషన్ అని ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్న విషయం కేవలం డ్రగ్స్ని నిరోధించడం మాత్రమే, మా దేశంలో డ్రగ్స్ రాకుండా ఆపడం మాత్రమే మా టార్గెట్ అని డొనాల్డ్ ట్రంప్ కానీ వాళ్ళ గవర్నమెంట్ చెప్తోంది. కానీ అందరికీ అనిపిస్తున్న విషయం, జనరల్గా డొనాల్డ్ ట్రంప్ తను గొప్పగా చెప్పుకుంటాడు అంటే 7 సార్లు వాళ్ళ దేశం పైన యుద్ధం రాకుండా ఆపాను అని చెప్పుకునే డొనాల్డ్ ట్రంప్ మరి చిన్న దేశం, అతి చిన్న దేశం వెనిజులా, వాళ్ళ గవర్నమెంట్ కూడా ప్రస్తుతానికి అంత స్ట్రాంగ్గా లేదు. అండ్ ఎకనామికల్గా కూడా వెనిజులా అంత స్ట్రాంగ్గా లేని దేశం పైన ఇప్పుడు యుద్ధానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని అయితే అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ చాలా పెద్ద అనౌన్స్మెంట్ ఏంటంటే మెయిన్గా చూసుకుంటే వెనిజులా హెడ్ ఎవరైతే ఉన్నారో నికోలస్ మాడురో, ఆయన మీద బాగా గట్టిగా విమర్శలు చేస్తున్నారు. ఆయనకి ఈ డ్రగ్స్ ముఠాకి సంబంధాలు ఉన్నాయి. తను ఈ గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచే ఈ డ్రగ్స్ ముఠాని ఆయనే పోషిస్తున్నారు అని చాలా స్ట్రాంగ్గా అనౌన్స్ చేశారు. అండ్ దాంతోపాటు ఆయన ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకి $50 మిలియన్ అంటే మన కరెన్సీలో 430 కోట్లు అందిస్తాము, 430 కోట్లు నజరానా అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇది చాలా పెద్ద అనౌన్స్మెంట్. అసలు అంత చిన్న దేశం మీద డొనాల్డ్ ట్రంప్ కేవలం డ్రగ్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా అని అయితే అందరికీ వస్తున్న డౌటే. కానీ ఈవెన్ ఇది చిన్న దేశమైనా సరే నికోలస్ మాడురో కూడా తగ్గట్లేదు. ఒకవేళ మా దేశానికి కనుక హాని జరిగే పరిస్థితులే వస్తే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మా దేశంలో ఉన్న మిలిటరీ మొత్తాన్ని ఎఫర్ట్స్ పెట్టి తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తాము అని అయితే చెప్తున్నారు. కానీ వాళ్ళ దేశంలో ఉన్న మిలిటరీ కానీ లేదా వాళ్ళ దేశానికి సంబంధించి ఏ సెక్యూరిటీ అయినా సరే యుఎస్ వాళ్ళని తిప్పికొట్టే అంత ట్రైన్డ్ కాదు, అంత ఎఫిషియెంట్గా ఉన్న మిలిటరీ వాళ్ళ దగ్గర లేదు. కానీ ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. మా దేశం మీదకి వస్తే మేము తగ్గే పరిస్థితే లేదు అని అయితే చెప్పడం జరుగుతోంది. అండ్ ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ జనవరిలో ఎప్పుడైతే నికోలస్ మాడురో పదవిలోకి రావడం జరిగిందో అప్పటి నుంచే అసలు ఈ ఎన్నికే విచిత్రంగా జరిగింది, ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడా జరగదు అని అప్పటి నుంచే నికోలస్ మాడురో మీద కొంతవరకు నెగిటివిటీ పెట్టుకొని ఇప్పుడు కేవలం 7-8 నెలల్లోనే ఆయన్ని గద్దె దింపాలని లేదా వెనిజులాని ఆక్యుపై చేసుకొని ఆ చమురు తక్కువకే వాళ్ళు ప్రపంచ దేశాలకు అందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని అయితే అందరూ అనుకుంటున్న విషయమే అది. ఎందుకంటే వెనిజులా లాంటి చిన్న కంట్రీ మీద ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఏ నిమిషమైనా సరే యుద్ధానికి వెళ్లాల్సిన పరిస్థితి అవసరం లేదు. అండ్ వెనిజులా మీద ఇప్పటికే 8 మిలిటరీ షిప్స్ అండ్ 1200 మిసైల్స్ చుట్టూ కరేబియన్ సముద్రం చుట్టూ తిరుగుతున్నాయి అని రీసెంట్గా నికోలస్ మాడురో కూడా అనౌన్స్ చేయడం జరిగింది గత ఫ్రైడే. సో వాళ్ళకి అంటే ప్రస్తుతం వాళ్ళు ఖచ్చితంగా థ్రెట్లో ఉన్నారు. ఏ నిమిషమైనా సరే యుఎస్ మిలిటరీ వాళ్ళు యుద్ధానికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. సో అయినా సరే తగ్గట్లేదు, వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు అంటున్నారు అంటే ఖచ్చితంగా ఇది ఆ చిన్న కంట్రీ అయినా సరే ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి.
అండ్ మిగతా దేశాలు కూడా కొంతవరకు అమెరికా తగ్గాలని అయితే కోరుకుంటున్నారు. అండ్ వాళ్ళు కూడా వెనెజులా కూడా శాంతి చర్చలకు రెడీగా ఉన్నారు. కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదానికి యుద్ధం వరకు వెళ్లే పరిస్థితిలో లేరు వాళ్ళు కూడా. సో డొనాల్డ్ ట్రంప్ కొంచెం తగ్గి వెనెజులాకి సంబంధించి వాళ్ళతో శాంతి చర్చలు చేస్తే అయితే బాగుంటుంది జ్యోతి.